హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేను యూజ్ చేసే మెటీరియల్ వచ్చి ఇలా రింగ్స్ తీసుకున్నా అండి. ఇవి ఓవల్ షేప్ రింగ్స్ తెలుసు కదా. వీటితో పాటు ఈ బీడ్స్ కూడా, ఇవి మనకి రౌండ్ బీడ్స్ ప్లేస్ లో నేను ఇవి యూజ్ చేస్తున్నాను. మనకు కావాలనుకుంటే రౌండ్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇలా కలర్ లో మనకి బోర్డర్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉంది అనేసి ఒక్కొక్క బీడ్ అయితే ఇది యూజ్ చేసుకున్నాను. తర్వాత టాజిల్స్, ఇంకా మెటీరియల్ అయితే ఇవే అండి. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ నీడిల్ కి తీసుకొని స్టార్టింగ్ వచ్చి ఒక బీడ్ అయితే తీసుకోండి ఫస్ట్. ఇంకేనా తీసుకున్నాక ఇలా టాజిల్ అయితే కట్టేసేయండి. కట్టిన తర్వాత 2 బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఇలా కుచ్చేసిన తర్వాత రిటర్న్ తీయండి. ఓకేనా. ఇలా రిటర్న్ తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ అయితే చేసేయండి. ఇలా ఓకేనా. ఇలా 2 స్టెప్స్ చేసేసిన తర్వాత ఈ ఓవెల్ షేప్ రింగ్ అయితే తీసుకొని ఇదొకటి తీసుకోండి. తర్వాత కలర్ బీడ్ తీసుకోండి. తర్వాత దీనికి ఆపోజిట్ హోల్ లోని ఇలా నీడిల్ కుచ్చేసేయండి. ఓకేనా, ఇలా వస్తుంది. ఆ తర్వాత ఒక స్మాల్ బీడ్ అయితే తీసుకోండి. రౌండ్ తీసుకున్నాను, స్మాల్ది అంటే కొంచెం ఇలా రిటర్న్ రావడం కోసమే. ఇలా తీసుకొని ఈ రింగ్ కలర్ 1 బీడ్ గోల్డ్ 1 బీడ్ కి నీడిల్ అయితే ఇలా పైకి తీయండి. మళ్ళీ రింగ్ కూడా ఓకేనా. తీసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఈ గోల్డ్ బీడ్ కి రింగ్ కి మధ్యలో కాస్త థ్రెడ్ స్పేస్ ఉండేటట్టుగా చూసుకోండి ఇలా. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పక్కనే కుచ్చేసేయండి. కుచ్చేసి రిటర్న్ తీయండి. ఇలా ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈక్వల్ గా అనిపిస్తుంది అనమాట. అంటే ఇటువైపు కాస్త మనం థ్రెడ్ వదిలి పెట్టాము, ఇక్కడ కూడా మనం ఇలా తీస్తాం కాబట్టి ఇది షేప్ కరెక్ట్ గా వస్తుంది. ఇది అతుక్కొని స్పేస్ లేకుండా ఉన్నదనుకోండి మనకి కరెక్ట్ గా రాదు, వంకర పోతుంది అనమాట. అందుకని అలా లేకుండా ఉండాలని అంటే మనం కొంచెం స్పేస్ ఇచ్చి బీడ్స్ తీసుకుంటే బెటర్. ఓకేనా. ఆ తర్వాత కూడా మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని ఇలా రివర్స్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక 2 తీసుకోవాలి. రివర్స్ చేయండి. ఆ తర్వాత టాజిల్ తీసుకోవాలి. ఇది స్టార్టింగ్ టాజిల్ ప్రాసెస్ అయితే ఇదే అండి. ఫస్ట్ ఒక బీడ్ తీసుకొని టాజిల్ ఇలా తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఇక్కడ పైకి కుచ్చేసి ఇలా వెనక్కి తీయాలి. ఇది మన స్టార్టింగ్ ప్రాసెస్. దీని తర్వాత మనం ఈ రింగ్ చేసుకుంటాం అనమాట ఈ గ్యాప్ కి. ఓకేనా, అర్థమైంది కదా. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిజైన్ ఎలా ఉంది అనేది అయితే మర్చిపోకుండా చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. నేను మీకు డిజైన్ అయితే చూపించేస్తాను, ఇంకొకసారి అయితే చూపిస్తాను. చాలా ఈజీగా అండి, గ్రాండ్ గా కొంచెం బీడ్స్ మార్చేసి డిఫరెంట్ గా ఏదన్నా ఒక బీడ్స్ మార్చేసినామంటే చాలు, మనకు ఒక కొత్త డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈజీ ప్రాసెస్, టఫ్ ఉండదు. నీట్ గా చేసేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎక్కువ గ్యాప్ వద్దు మళ్ళీ.